మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హెలికాప్టర్లో నస్పూర్కు వచ్చి రహదారి మార్గంలో ఐబీ స్థలానికి చేరుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లాకి దామోదర రాజనరసింహ వరాలు ప్రకటించారు. ప్రేమ్సాగర్ రావు కోరిక మేరకు మంచిర్యాల డయాలసిస్ 30 పడకల స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కుకి కొద్ది రోజుల్లో మోక్షం కలుగుతుందన్నారు. మంచిర్యాలని మెడికల్ హబ్గా మార్చి నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే తన కళ సాకారం కాబోతుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వేదిక మీదకి చైర్స్ అని కూడా తీసుకురావాల్సింది. తర్వాత గౌరవనీయులు శ్రీ వెంట తోడ్కొని రావాల్సిందిగా, అలాగే పోర్కడ హేమంత్ సాదేవ్ గారు ఐఏఎస్ ఎండి. ఇక నుండి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మీ కళ్ళబోలి మాటలకు సమాధానం చెప్పడం తన అనుచర వర్గంలో ఉన్నటువంటి మేము తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నిజంగా ఈ రోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు మా శ్రీనివాసరావు గారు, ఆర్డీఓ మంచిర్యాల గారు కూడా వేదికపై హాజరు కావాల్సింది. ఇలా మా ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి నీకు ఏం పని కావాలి మీ గ్రామానికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారికి ప్రోగ్రామ్ ఏంటంటే 1 గంట లోపల కంప్లీట్ చేస్తే అందరికి భోజనం అంటే ఆ దోమల 10 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్లు ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను. నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము, ప్రభుత్వం తరపున శంకుస్థాపన చేయడము, ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. వెనుకబడిన ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ, ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు, మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. వీళ్ళు అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నారు. 650 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 90% వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి, ప్రతి పేదవారికి, ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన. మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్లో 3000కు సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000కు సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సిలని, 1 పిఎస్సిని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సిని, జిన్నారం పిఎస్సిని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు
మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు 10-12 జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు. పేదవాని ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత. పేద పిల్లల విద్య, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ట్రామా సెంటర్ కావాలి, క్యాన్సర్ సెంటర్ కావాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి, అప్గ్రేడేషన్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, ఏటలు కావాలి, ఆశా వర్కర్లు కావాలి. ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతం ఎందుకంటే 3 రాష్ట్రాలు సుమారు 7 కాన్స్టిట్యూన్సీల ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు. 90% ట్రీట్మెంట్ కావాలి. చివరి 10% అంటే హైదరాబాద్ పోతున్నది, కానీ 90% మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచిర్యాల జిల్లాలో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ, వాస్కులర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర్ రాజనరసింహ గారు. దానికి తోడు ఒక 40 కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన అంశం విషయంలో మరి ఇక్కడ ఉన్న పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరి కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పుర వీధుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వాక్ లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనుల్ని అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకి సూచించారు. వాడకైతే ఇది ఒక్కటే ఉంది మా వాడకైతే చాలు కదా, ఇంకెన్ని వాడినాల్లో కావాలి. ఈ ఏరియా మొత్తానికి లేవు సార్. ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో ఎక్కడ లేదో చెప్పండి చెప్పిస్తాం. ఎక్కడ ఇక్కడ అక్కడి నుంచి లేదంట. అమ్మా నమస్తే దగ్గర ముందు రా.
ముందుకు వచ్చి మాట్లాడండి సార్. ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పినాం కదా సార్, నీళ్ళు లేవని. మరి నీళ్ళు అక్కడికి పోయి తెచ్చుకుంటాను, కాడికి పోయి నీళ్ళు లేవా, ఏం చేద్దాం మరి. ఇప్పుడు అమృత్ స్కీమ్ టైం అయితే అన్ని చోట్ల కూడా చెప్పిస్తున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు నీళ్ళు అయితే వస్తున్నాయి, ఓకే పడండి. అమృత్ స్కీమ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ రోడ్ విషయము ప్రపోజ్ చేయమంటున్నా. ఈ ప్రపోజ్ అయింది ఆల్రెడీ, ఇంకా ప్రపోజ్ కాలేదు. సరే ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేపిస్తా, పనులు కూడా స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజన్ టైం రోడ్ ప్రపోజల్ చేయాలి, మళ్ళీ శాంక్షన్ కావాలి. మీకు ఇక్కడ మార్కెట్ ట్యాంక్ అవుతుంది దగ్గరనే. ఫోటో షూట్ సార్ నేనే సార్. లోకల్ సార్ 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 రమణ ముందు ఇక్కడ కానీ ఇది తొందర పిఎం పెట్టి అంత టీఏ పెట్టి పక్క గల్లి కూడా బాగాలేదు కదా ఆల్రెడీ అమెరికాలో ఏమన్ ఈ రోడ్ ప్రపోజ్ చేపిస్తామా? నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి, ఓన్లీ రోడ్ కావాలి. మీరు ఇంకేమన్నా వస్తుంది? కొత్తగా అప్లై చేయండి, కాకుంటే నాకు చెప్తే నేను మళ్ళీ ఫాలో చేస్తాను. ఆన్లైన్
వీళ్ళు కనబడాలని నీ పొందల ముర వీళ్ళు కనబడాలి ఆమె కనబడు అర్థమైందా? ఇప్పుడు ఆ స్కీమ్ ఎట్లున్నదంటే ఖాళీ మిషన్ గారికి కనెక్షన్ ఇచ్చేసి చేతులు దొరుకుతుంటే కాదు. ఇప్పుడు కొత్త స్కీమ్ వస్తుంది కదమ్మా అమృతలా పెట్టి అందు గురించి అడుగుతుంది. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు వేడుకల్ని మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శిల్పా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య మాజీ జెడ్పీటీసీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్రతుకులో సగమై, భావంలో సగమై, ఆశలో, ఆశయంలో, అలుపెరగని ప్రజాసేవలో, అన్నింట్లో సాగరన్నకు సగమై, ప్రజాసేవే పరమార్థంగా, పడుతున్న ప్రతి అడుగు ప్రజాక్షేమమే ధ్యేయంగా కదులుతున్న దీశాలి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికై సాగరన్న కంటున్న కలల సాకారానికి ప్రకారంలా నిలిచిన నిండు మనసున్న మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సురేఖమ్మ, మీరు నిండు నూరేళ్ల జీవితం ప్రజాసేవలో పండు వెన్నెలలా వెలుగుతూ వేకువలో సూర్యుని వంటి సాగరన్నకి పున్నమి జాబిలి వంటి మీరు ఇలాగే కలకాలం తోడై మా అందరికీ వెండి వెన్నెల వెలుగులు పంచాలని మనసారా ఆశిస్తూ మరొకసారి మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. డిసిసి అధ్యక్షురాలు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లా ఎన్నో శుభాకాంక్షలు బతకాలని కోరుకుంటున్నాము. ప్రతి ఆడపడుచుకు దసరా రోజు ఇంటింటికి కానుకగా చీర పంపిణీ చేయడం జరిగింది. గత 5 ఏళ్ళ వస్తుంది. వారు ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని కోరుతున్నాం. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు వేడుకల్ని డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య రాజేశ్వరరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవితో పాటు హాజీపూర్ గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్రతుకులో సగమై, భావంలో సగమై, ఆశలో, ఆశయంలో, అలుపెరగని ప్రజాసేవలో, అన్నింట్లో సాగరన్నకు సగమై, ప్రజాసేవే పరమార్థంగా, పడుతున్న ప్రతి అడుగు ప్రజాక్షేమమే ధ్యేయంగా కదులుతున్న దీశాలి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికై సాగరన్న కంటున్న కలల సాకారానికి ప్రకారంలా నిలిచిన నిండు మనసున్న మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సురేఖమ్మ, మీరు నిండు నూరేళ్ల జీవితం ప్రజాసేవలో పండు వెన్నెలలా వెలుగుతూ వేకువలో సూర్యుని వంటి సాగరన్నకి పున్నమి జాబిలి వంటి మీరు ఇలాగే కలకాలం తోడై మా అందరికీ వెండి వెన్నెల వెలుగులు పంచాలని మనసారా ఆశిస్తూ మరొకసారి మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సాగర్ రావు నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు సురేఖమ్మ గారి జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గురువారం సాయిబాబా ఆశీస్సులు ఉండాలి, సురేఖమ్మ ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజల మీద ఉండాలి. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మంచి కార్యక్రమం ఒకటి మన మంచిర్యాల జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన జరుగుతున్నది. శంకుస్థాపన జరిగి మహోత్సవానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి సురేఖమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఈరోజు మన మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా హాజీపూర్ మండల కేంద్రంలో హాజీపూర్, కర్ణమామిడి, పడతనపల్లి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు సురేఖ మేడం గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సురేఖ మేడం గారు గడిచిన 10 సంవత్సరాల నుండి ఏ నియోజకవర్గంలోని ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఆడబిడ్డది, అక్కది, అవ్వది కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాల్లో భాగస్వామి అయి వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం ప్రేమ్సాగర్ రావులో సగమై ఈరోజు నియోజకవర్గ అధ్యక్షురాలిగా తన వంతుగా తను ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారి గెలుపులో భాగమై ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత
గత 10 సంవత్సరాల నుండి గడప గడప తిరుగుతూ సురేఖ ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల కష్టాలను, బడుగు బలహీన వర్గాల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తి సురేఖ మేడం గారు. ఈరోజు తన సొంత పనులను పక్కన పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖ మేడం గారు తను పుట్టి పెరిగిన ప్రాంతం కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం మన కుటుంబ సభ్యులలో ఒక్కరిగా, మన తల్లిలా, మన తండ్రిలా కష్టపడుతూ మన అవసరాలను గుర్తించి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల్లో ఆశలను నింపడానికి మన ఒక తల్లిలాగా ఈ నియోజకవర్గానికి గొప్ప వ్యక్తి సురేఖ మేడం గారు. ఇలాంటి బర్త్డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో పాటు ఈ మండలంలోని ఆజిపూర్ మండలంలోని ప్రజల యొక్క ఆశీర్వాదాలు వారిపై ఎల్లప్పుడూ ఉంటూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. జై కాంగ్రెస్! ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వం, సురేఖ మేడం గారి నాయకత్వం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ నిధుల ద్వారా పలు వార్డుల్లో నూతన రోడ్లు, డ్రైన్స్ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, దీన్ని చక్కదిద్దుతామని ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అభివృద్ధి చేస్తామని, అక్కడి ప్రజలకు మాట ఇచ్చామని, మాట ఇచ్చిన ప్రకారం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ వార్డులన్నీ తిరిగినప్పుడు నిజంగా చెన్నూరు టౌన్ మొత్తం డ్రైన్స్, సీసీ రోడ్స్ చాలా ఘోరంగా ఉండే. ఈరోజు కూడా పొద్దున మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు చాకలివాడలో ఇతర చోట్ల కూడా రోడ్లతో సహా మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావటం లేదు. ఈ 3 సమస్యలు చాలా కఠినంగా ఉన్నాయి చెన్నూరు టౌన్లో. ఈరోజు ఈ భూమి పూజ ఇక్కడ 2 కోట్లతోని డిఎంఎఫ్టీ నిధులు శాంక్షన్ కావడం జరిగింది. దాని పని కూడా సుమారు 1688 రన్నింగ్ మీటర్ల రోడ్డు, ఇంకా డ్రైన్స్ 218 రన్నింగ్ మీటర్స్. అంటే ఈ మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి పోతుందో సుమారు ఈ మొత్తం రోడ్ కూడా ఈ నిధులలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రెసిడెంట్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మాకు ఈ రోడ్ ఇంకా కొంచెం వెడల్పు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్. కమిషనర్ గారు చెప్పినాము, కొద్దిగా అసెస్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కోరడం ఒకటి, మళ్ళీ కొందరు ఇల్లులు పోతాయి, కొందరు ఆబ్జెక్ట్ చేస్తారు, వారు స్టడీ చేయాల్సి వస్తుంది. సర్వే చేయమనండి. సర్వే చేసిన తర్వాత అప్పటి వరకు డ్రైన్స్ అయిపోతాయి. ఇంకా కొన్ని నిధులు ఎక్కువ కావాలంటే రోడ్ వైడెన్ అయిన తర్వాత ఆ నిధులు కూడా శాంక్షన్ మనం టీఎఫ్ఐడిసిలన్నా ఎక్కడన్నా తీసుకుందాం, కానీ వైడెన్ కాగలిగితే చేయండి. ఓకే, రైట్. ఇంకొక అందరికి కోరుకుంటున్నాను, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క రోడ్డు, ఏ ఒక్క నల్లి కూడా సరిగా చేయరు నల్లాలు. నేను అదే కోరుతున్నాను. రెసిడెంట్స్ అందరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను మార్నింగ్ వాక్లో వచ్చినప్పుడు మీరు కొద్దిగా మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారు కూడా పోయి ఒక సర్వే చేసుకొని వస్తారు. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఈ 2 అంశాల మీద డెఫినెట్లీ నేను ఏదో ఒక ఫండ్స్ పెట్టి ఫండ్ చెప్పిస్తాను. మిషన్ భగీరథ నీళ్ళు ఏదైతే ప్రజలందరూ కూడా అంటున్నారో
పైపులు కొన్ని చోట్ల పైపులు వచ్చినాయి, కొన్ని చోట్ల అరే క్యాయే భాయ్ చోట్ల పైపులు వచ్చినాయి, నీళ్ళు రావట్లేదని చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా అమృత్ స్కీమ్ కింద 30 కోట్లతోని చెన్నూరు టౌన్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కానీ ఇది సరిపోదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా నాయకులందరికీ కూడా, మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. వార్డులలో ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవో ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్ట్ అన్నీ కూడా కాంట్రాక్టర్ని పిలిచి వారికి చెప్పి ఈ అన్ని చోట్ల కూడా పనులు అయ్యేలాగా చేసుకుందాము. మీరు కూడా అందరు కూడా రెసిడెంట్స్ అందరూ కొద్దిగా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంక్స్ కూడా నిన్న ఏదైతే మనకు 3 వాటర్ ట్యాంక్స్ అవసరమో ఆ స్పేస్ కూడా అలాట్మెంట్ కోసము కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి చెన్నూరు టౌన్ ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుంది. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు వేడుకల్ని కన్నమామిడిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కన్నమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మాజీ సర్పంచ్ కొట్టె మహేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్లు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని రామచంద్రరావుతో పాటు గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్రతుకులో సగమై, భావంలో సగమై, ఆశలో ఆశయంలో అలుపెరగని ప్రజాసేవలో అన్నింట్లో సాగరన్నకు సగమై ప్రజాసేవే పరమార్థంగా పడుతున్న ప్రతి అడుగు ప్రజాక్షేమమే ధ్యేయంగా కదులుతున్న దీశాలి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికై సాగరన్న కంటున్న కలల సాకారానికి ప్రకారంలా నిలిచిన నిండు మనసున్న మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సురేఖమ్మ, మీరు నిండు నూరేళ్ల జీవితం ప్రజాసేవలో పండు వెన్నెలలా వెలుగుతూ వేకువలో సూర్యుని వంటి సాగరన్నకి పున్నమి జాబిలి వంటి మీరు ఇలాగే కలకాలం తోడై మా అందరికీ వెండి వెన్నెల వెలుగులు పంచాలని మనసారా ఆశిస్తూ మరొకసారి మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారికి కన్నమాడి గ్రామంలో కన్నమాడి గ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. సురేఖ మేడం గారు ఇలాంటి పదవులు మరిన్ని చేయాలని చెప్పేసి, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి కన్నమాడి గ్రామ ప్రజలందరూ బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి మల్టీ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ని నూతనంగా నిర్మించే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రికి భూమి పూజ మహోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వస్తున్నారు. కాగా భూమి పూజ కార్యక్రమం అనంతరం నిర్వహించుతున్న బహిరంగ సభకి హాజీపూర్ మండల కేంద్రంతో పాటు కన్నమామిడి, పడతాన్పల్లి గ్రామాల నుండి ప్రజలు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వందలాదిగా తరలి వెళ్లారు. మండలం నుంచి 15,000 మంది తరలి వెళ్లారు. అదేవిధంగా హాజీపూర్ నుండి డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కన్నమామిడిలో పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మాజీ సర్పంచ్ కొట్టె మహేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్, పడతాన్పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, నాయకులు అంకం కృష్ణమూర్తి, మారుతి, రామారావు ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మండలంలో వివిధ గ్రామాలకి చెందిన పార్టీ నాయకులు వివిధ వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఐబీ కేంద్రంగా ఆ రోజు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు మాతా శిశు హాస్పిటల్ కట్టినప్పటి నుండి
అది వరద ప్రాంతంలో మునిగిపోవడం జరిగిందో అప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, జిల్లా ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండే విధంగా ఐబీలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాను. విద్య కోసం కానివ్వండి, వైద్య కోసం కానివ్వండి, ఉపాధి కోసం కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడే కనిపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా విద్య కోసం రెబ్బనపల్లి గ్రామంలో దండపల్లి మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయికుంటలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వైద్యం కోసం ఈరోజు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఎలక్షన్ ముందుగా చెప్పినారో ఇక్కడ హాస్పిటల్ ఐబీ కేంద్రంలో నిర్మించి అందరికీ సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 650 పడకల సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ఐబీ కేంద్రంలో భూమి పూజకు శ్రీకారం చుట్టుకుంది. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ఆజిపూర్ మండల కేంద్రం నుండి తండోపతండాలుగా జనాలు మేము కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో భాగస్వాములం కావాలని సంతోషంతో ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకున్న నిర్ణయానికి మేము కూడా అందులో భాగస్వాములం అవుతామని చెప్పి స్వచ్ఛందంగా వారికి వారు ఈరోజు ఐబీ కేంద్రానికి భారీ జన సంద్రోహంలో తరలి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఇక్కడున్న ప్రజల కోసం నిర్ణయం తీసుకోవడంలో వారు ముందున్నారో ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాకుండా తన అభివృద్ధిని చూసుకున్న వ్యక్తికి ఈ రోజు 11 నెలల్లోనే ఈ ప్రాంత అభివృద్ధిని ఏ విధంగా చేస్తున్నాడో ప్రజలందరూ గమనిస్తున్నారు. అయినా కానీ దీనిని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అసత్య ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రేమ్ సాగర్ రావు గారిని అడుగడుగులో అడ్డుకోవాలని చూస్తున్నారు. దానికి ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమమైన ధ్యేయంగా ముందుకెళ్తున్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. దానికోసం మేమందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు మంచిర్యాల కేంద్రానికి హాజిపూర్ మండలం నుండి వెళ్లడం జరుగుతుంది. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు వేడుకల్ని పర్తనపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, నాయకులు అంక కృష్ణమూర్తి, మారుతి, రామారావులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్రతుకులో సగమై, భావంలో సగమై, ఆశలో, ఆశయంలో, అలుపెరగని ప్రజాసేవలో, అన్నింట్లో సాగరన్నకు సగమై, ప్రజాసేవే పరమార్థంగా, పడుతున్న ప్రతి అడుగు ప్రజాక్షేమమే ధ్యేయంగా కదులుతున్న దీశాలి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికై సాగరన్న కంటున్న కలల సాకారానికి ప్రకారంలా నిలిచిన నిండు మనసున్న మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సురేఖమ్మ, మీరు నిండు నూరేళ్ల జీవితం ప్రజాసేవలో పండు వెన్నెలలా వెలుగుతూ వేకువలో సూర్యుని వంటి సాగరన్నకి పున్నమి జాబిలి వంటి మీరు ఇలాగే కలకాలం తోడై మా అందరికీ వెండి వెన్నెల వెలుగులు పంచాలని మనసారా ఆశిస్తూ మరొకసారి మా సురేఖమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియతమ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారి బర్త్డే వేడుకలు పర్తనపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానుల ప్రజల సాక్షిగా ఈరోజు పర్తనపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐబీ కేంద్రంలో నిర్వహించే 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆ మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. సురేఖ మేడం గారు గత 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక తల్లిలాగా ప్రతి గడప తిరుగుతూ ఆడబిడ్డల కష్టాలు తెలుసుకున్న గొప్ప మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని చెప్పి మా పడతలపల్లి గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఇలాగే ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ సురేఖ మేడం గారు కానివ్వండి, ప్రేమ్ సాగర్ రావు గారు కానివ్వండి, వారి సేవలు అందించాలి. ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా వారు సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పడతనపల్లి గ్రామ ప్రజలందరి తరపున సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.